హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కోర్ తెలుగు. ఈ వీడియోలో మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ గురించి అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ టాపిక్స్ అన్నీ మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఆధునిక భారతదేశ చరిత్రలో అయితే చదువుతామన్నమాట. సో ఏ ఏ కాన్సెప్ట్ అనేది మనం ఆ పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించి చదవాలో ఆ టాపిక్స్ అన్నిటిని మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. దీంట్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ని కూడా మనం ఒకదాని తర్వాత ఒకటినైతే కంప్లీట్ చేసుకుంటూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రూపంలో అయితే ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనే ఈ టాపిక్‌ని అయితే కంప్లీట్ చేద్దాం. ఫస్టు రాజుల పరిపాలన ఉండేది కదా, అది ఎలా అంతమైందని ఫస్ట్ టాపిక్‌లో, రెండో టాపిక్‌లో దీన్ని లేకపోతే ఒక చాప్టర్స్‌గా అయితే మీరు అనుకోవచ్చు. తర్వాత బ్రిటిష్ వాళ్ళ పరిపాలన వాళ్ళొచ్చి, వాళ్ళు ఎలా పరిపాలన చేశారు, ఏ కంపెనీలని స్థాపించారు, అప్పుడు ఎలా ఉండేది. తర్వాత మన వాళ్ళు తిరగబడ్డారు. వాళ్ళు ఎలా తిరగబాట్లు చేశారు వాటి గురించి. మళ్ళీ సామాజిక, మత సంస్కరణలు జరిగినియి. ఈ కాలంలోనే పర్టిక్యులర్‌గా కొన్ని పేపర్స్ అనమాట. న్యూస్ పేపర్స్ అనేవి ఎడిషన్స్ చేయడం, ఎడిటర్స్ అండ్ న్యూస్ న్యూస్ పేపర్స్ గురించి. తర్వాత స్వతంత్ర పోరాటం గురించి. పూర్తిగా మనం బ్రిటిష్ వాళ్ళని ఎలా మన దేశం నుండి తరిమికొట్టాం అన్న విషయాల గురించి. చివరగా వచ్చేసి మనం స్వతంత్రం పొందిన తర్వాత భారతదేశం రాష్ట్రాలు మరియు కేంద్రాలుగా ఎలా విభజించబడి పరిపాలన అనేది ఎలా కొనసాగింది అన్నటువంటి అన్ని అంశాలను మనం ఈ ఆధునిక భారతదేశ చరిత్రలో అయితే చదువుతామన్నమాట. సో ఇది సిలబస్, మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి సిలబస్ అనమాట. ఇదైతే ఒక్కొక్క టాపిక్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కవర్ చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని టాపిక్స్కి సంబంధించి మీకు క్వశ్చన్స్ అనేవి అయితే అందించడం అయితే జరుగుతుంది. సో క్వశ్చన్స్‌లోకి వెళ్ళే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేసి, ఎవరైనా మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే జీకే కోర్ తెలుగు ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఔరంగజేబు మరణం ఎప్పుడు జరిగింది? ఔరంగజేబు ఎప్పుడు చనిపోయారు అనంటే 1707 సంవత్సరంలో అయితే ఈయన చనిపోవడం జరిగిందనమాట. ఈయన మొఘల చక్రవర్తి. మొఘల సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజులను చక్రవర్తులు అని అయితే పిలిచేవాళ్ళనమాట. సో ఈయన చనిపోయిన తర్వాత 1707 సంవత్సరంలో చనిపోయిన తర్వాత కొంతమంది ఈయన కుమారులు అనేవాళ్ళు ఈ సింహాసనాన్ని అధిరోహించినా కానీ వాళ్ళ యొక్క చేతకానితనం వల్ల, వాళ్ళకి పరిపాలన మీద అంత అవగాహన లేకపోవడం, వాళ్ళు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా విలాసవంతంగా ఎలా జీవించాలి అంటే ఒక రాజు సుఖంగా ఎలా భోగాలను అనుభవిస్తూ జీవించాలన్న ఆటలపైన ఎక్కువగా దృష్టి పెట్టి రాజ్య పతనానికైతే దారి తీసే విధంగా వాళ్ళు పరిపాలన జరిగించారు. సో ముఖ్యంగా ఈయన చనిపోయిన వెంటనే పతనానికి బీజం అనేది పడిందనమాట. క్వశ్చన్: ఔరంగజేబ్ తర్వాత మొఘల సామ్రాజ్య పరిస్థితి ఎలా మారింది? సో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత పతనం అనేది ప్రారంభమైందనమాట. ఔరంగజేబ్ తర్వాత వచ్చిన పాలకులు బలహీనులు, దానివల్ల సామ్రాజ్యం అనేది క్రమంగా క్షీణించిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి: బలహీనమైన మొఘల్ చక్రవర్తుల్లో క్రింది వారిలో ఎవరు లేరు? అంటే బలహీనం ఔరంగజేబు ముందు వరకు కూడా పరిపాలించినటువంటి అందరి చక్రవర్తులు మగర సామ్రాజ్యంలో బలవంతులేనమాట. ఎవరైతే ఔరంగజేబు కుమారులు ఈయన చనిపోయిన తర్వాత ఉన్నారో వాళ్ళందరూ బలహీనులు. ఇక్కడ మనల్ని బలహీనులు ఎవరు కాదు అని అయితే అడిగారు. అక్బర్ అయితే బలహీనుడు కాదు, ఈయన గొప్ప మొఘల్ చక్రవర్తి. ఇక్కడ మిగతా ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఔరంగజేబ్ తర్వాత పరిపాలించిన వాళ్ళనమాట. వీళ్ళు చాలా బలహీనులు. ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత ఫస్ట్ బహదూర్ షా వన్ అనేటువంటి చక్రవర్తి అయితే సింహాసనం ఎక్కాడు. నెక్స్ట్ వారసత్వ యుద్ధాల వల్ల ఏం జరిగింది? సో ఏంటంటే ఈ సామ్రాజ్యంలో తండ్రికి పుట్టినటువంటి కుమారుల్లో తండ్రి రాజు అనుకో, ఎవరు ఫస్ట్ పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు ఉంటారో తను సింహాసనాన్ని అధిరోహించాలి అన్న రూల్ అనేది ఈ మొఘల్ సామ్రాజ్యంలో లేదనమాట. దానివల్ల ఏంటంటే సింహాసనం కోసం తండ్రి తర్వాత ఎవరు కుమారుల్లో ఎంతమంది, నలుగురు ఐదుగురు కుమారులు ఎక్కువ ఉంటారు కదా రాజుకి, వాళ్ళలో ఎవరు సింహాసనాన్ని అధిరోహించాలన్న విషయంపై వాళ్ళకి యుద్ధాలు అనేవి జరిగేవన్నమాట. వాటిని వారసత్వ యుద్ధాలు అనేవాళ్ళు. సో దీనివల్ల ఏం జరుగుతుంది అనంటే సైన్యం మరియు ప్రతిష్ట అనేది దెబ్బతింటున్నాయి. ఆప్షన్ సి. చక్రవర్తి మరణం తర్వాత కుమారుల మధ్య యుద్ధాలు జరుగుతాయి. వాటిని వారసత్వ యుద్ధాలు అంటారు. ఒకటే సామ్రాజ్యానికి సంబంధించి ఇద్దరు కుమారుల మధ్య యుద్ధం జరిగినప్పుడు అదే సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు, సైన్యం వీళ్ళందరూ యుద్ధంలో ఎలా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రజలు పాల్గొనవలసి వస్తుంది. సైన్యం అంటారు. వాళ్ళని పోషించాలి, ఆయుధాలు కొనాలి, దానికి కావాల్సిన డబ్బు ప్రజల నుండే పన్నుల రూపంలో వసూలు చేస్తారు. దీనివల్ల ఏంటి, సైన్యం చనిపోతారు. దాని యొక్క సామ్రాజ్య ప్రతిష్టత అనేది కూడా దెబ్బతింటుందన్నమాట. క్వశ్చన్: కింగ్ మేకర్స్గా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? హూ ఆర్ నోన్ యాజ్ కింగ్ మేకర్స్? ఎవరైతే ఈ చక్రవర్తులు ఉన్నారో వాళ్ళ కుమారులందరూ బలహీనులు అవ్వడం వల్ల సయ్యద్ అనే సోదరులు ఈ చక్రవర్తులను ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి నచ్చిన వ్యక్తిని రాజుగా అయితే నియమించేవాళ్ళు అనమాట. సో వాళ్ళు సయ్యద్ సోదరులు అనమాట. వీళ్ళని కింగ్ మేకర్స్ అని పిలిచేవాళ్ళు ఈ మొఘల్ సామ్రాజ్యంలో. నెక్స్ట్ చూడండి, సయ్యద్ సోదరుల పాత్ర ఏమిటంటే చక్రవర్తులను నియంత్రించారు. ఈ సయ్యద్ సోదరులు ఇద్దరు కదా, ఒకళ్ళు అబ్దుల్లా ఖాన్, ఇంకొకరు హుస్సేన్ అలీ ఖాన్ అనమాట. ఈ ఇద్దరు సోదరులు వీళ్ళు మంత్రులుగా అయితే మొఘల్ సామ్రాజ్యంలో పరిపాలించి ఈ చక్రవర్తులనే నియంత్రించారు. వాళ్ళ యొక్క చేతకానితనం వల్ల చక్రవర్తులను వాళ్ళు నియంత్రించి
వాళ్ళని ఎవరు చక్రవర్తిగా ఉండాలో వీళ్ళే నిర్ణయించేవాళ్ళనమాట. సో, ఇలా అధికారం అనేది ఆహ్, వీళ్ళ చేతిలోకెళ్ళిపోయింది. రాజు అనేవాళ్ళు మొఘల్ సామ్రాజ్యానికి చెందిన వ్యక్తి ఎవరో ఒకటి రాజుగా ఉన్నా, పూర్తి అధికారం మొత్తం వీళ్ళ చేతుల్లో అయితే ఉండేదనమాట. సో, ఇది బాగా వీళ్ళకి కేంద్రంగా అయితే చాలా బలహీనపరిచింది మొఘల్ సామ్రాజ్యాన్ని. మొఘల్ సామ్రాజ్యంలో ఆర్థిక సంక్షోభానికి కారణం ఏమిటి? నిరంతరంగా యుద్ధాలనేవి జరగడం వల్ల సో, యుద్ధాలు జరగడానికి ఖర్చనేది అవుతా ఉంటుంది గదా! సో, సైన్యాన్ని పోషించాలి, ఆయుధాలు కొనాలి, ఇంకా చాలా రకాలైనటువంటి యుద్ధాలు అనేవి. ఖజానా అనేది ఖాళీ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే, ఆర్థిక సంక్షోభం అనేది ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట. ఇది కూడా మొఘల్ సామ్రాజ్యం పతనం అవ్వడానికి కారణమైతే అయ్యింది. నెక్స్టు జహీద్దారీ వ్యవస్థ పతనం వల్ల ఏం జరిగింది? సో, దీనివల్ల ఏంటంటే, ఆదాయం అనేది తగ్గిందనమాట. అసలు జగీర్దారులు అంటే ఎవరు అంటే, రైతులుంటారు కదా! వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు పండించిన భూమి పంటకు పన్ను వసూలు చేసేవాళ్ళు. ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసేవాళ్ళు. అది కలెక్ట్ చేసే వాళ్ళనే జగీర్లు అంటారు. కలెక్ట్ చేసిన ట్యాక్స్‌ని రాజుకైతే ఇచ్చేవాళ్ళనమాట. ఆ రాజు దాన్ని సైన్యం పోషణ కోసం అయితే ఉపయోగించేవాళ్ళు ఆ డబ్బుని. బట్ ఇక్కడ నిరంతరాయంగా యుద్ధాలు జరగడం వల్ల, పంటలనేవి సరిగ్గా పండకపోవడం కారణం వల్ల, రైతులనేవాళ్ళు పన్ను సరిగ్గా చెల్లించలేకపోయేవాళ్ళు. లేకపోయేంత పరిస్థితి లేకపోయినా, వీళ్ళ దగ్గర నుండి అధిక మొత్తంలో ఎక్కువ పన్నయితే రాబట్టాలని వీళ్ళు వాళ్ళ మీద హింసకరంగా అయితే పన్నును వసూలు చేయడానికి ప్రయత్నించేవాళ్ళు. సో, దాని ద్వారా రైతులే తిరగబడడం అనేది స్టార్ట్ చేశారనమాట. సో, వాళ్ళు తిరగబడేపాటికి వీళ్ళకి పన్ననేదే రాలేదు. దానివల్ల వీళ్ళకి ఆదాయం అనేది తగ్గిపోయింది. నెక్స్ట్ ఔరంగజేబ్ దక్కన్ విధానం ఎందుకు విఫలమయింది? ఈయన మరాఠాలను అణచలేకపోయాడనమాట. ఫెయిల్ టు సప్రెస్ మరాఠాస్. ఔరంగజేబ్ అనే వ్యక్తి 25 సంవత్సరాల వరకు కూడా ఈ దక్కన్‌లోనే గడిపారు. దక్కన్ పీఠభూమి మహారాష్ట్ర సైడ్ అనమాట. సో, అక్కడ మరాఠీలే కదా ఉండేది. అక్కడ పూర్తిగా తన జీవితాన్ని గడిపినా గానీ పూర్తిగా వాళ్ళని స్వాధీనం చేసుకోలేకపోయారు ఆ మరాఠాలననమాట. ఫలితంగా మరాఠాల శక్తి పెరిగి మొఘల్ సామ్రాజ్యం అనేది బలహీనపడింది చివర్లో. మొఘల్ కేంద్ర అధికారం బలహీనపడడంతో ఏం జరిగింది? దానివల్ల ఏం జరిగిందంటే సుబేదారులు స్వతంత్ర రాజ్యాలనైతే ప్రకటించారు. సో, ఇంకా ఎలాగో మొఘల్ సామ్రాజ్యం అనేది బలహీనపడిపోతుంది. రాజులు శక్తివంతంగా లేరని సుబేదారులు అయితే ఎవరైతే గవర్నర్స్ ఉంటారో వాళ్ళే సొంతంగా రాజ్యాలనైతే ప్రకటించుకున్నారనమాట. అవే ప్రాంతాలు కొన్ని ప్రదేశాలు భారతదేశం అందంతటా కొన్ని ప్రదేశాల్లో సొంత రాష్ట్రాలుగా అంటే వాళ్ళదే మొత్తం అధికారికంగా అయితే వాళ్ళే ప్రకటించుకుని పరిపాలన అనేవి కొనసాగించడం అనేది అయితే జరిగింది. ఎగ్జాంపుల్‌గా హైదరాబాద్‌లో నిజాం పరిపాలన, పశ్చిమ బెంగాల్‌లో, అటొచ్చేసి లక్నోలో ఈ అన్ని ప్రాంతాల్లో కొంతమంది గవర్నర్సే అప్పట్లో ఉన్నటువంటి గవర్నర్స్ ఈ సుబేదారులనైతే పిలుస్తారు. వాళ్ళే స్వతంత్రంగా రాజ్యాలనైతే ప్రకటించుకున్నారు. నెక్స్ట్ బెంగాల్‌లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? సో, అక్కడక్కడ స్వతంత్ర రాష్ట్రాలు ఏర్పడినాయి అని చెప్పుకున్నాం కదా! రాజ్యాలనేవి. ఈ బెంగాల్ స్వతంత్ర రాష్ట్రం అనేది కూడా ఒక స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడింది. మొఘల్ సామ్రాజ్యం బలహీనపడినప్పుడు. దీన్ని ఎవరు స్థాపించారు అంటే ముర్షిద్ కులీ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఈ బెంగాల్ స్వతంత్ర రాష్ట్రాన్ని బెంగాల్‌లో స్థాపించారనమాట. ఈయన యొక్క ఆధ్వర్యంలో అంటే బెంగాల్ అంటే ఆ ఒక్క ప్రాంతంలోనే కాదు. బెంగాల్‌లో, బీహార్ మరియు ఒరిస్సా. సో, అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బెంగాలు, బీహార్, ఒరిస్సా ఆ సరిహద్దు ప్రాంతాలన్నిటిని కూడా ఈయన స్వతంత్ర రాష్ట్రాలుగా మారాయి. వాస్తవానికి ఇవన్నీ స్వతంత్ర రాజ్యంగా అయితే ఏర్పడ్డాయనమాట. ఈయన యొక్క అధికారంలో. బెంగాల్ ప్రావిన్స్ ప్రత్యేకత ఏమిటి? సో, దీని యొక్క ప్రత్యేకత అంటే ఏంటి అంటే ఇది చాలా అత్యంత ధనిక ప్రావిన్స్ అనమాట. రిచెస్ట్ ప్రావిన్స్. బెంగాల్ అనేది ఈ మొఘల కాలంలో అత్యంత ధనిక ప్రాంతంగా ఉండేది. వాణిజ్యంకైనా గానీ, వ్యవసాయం కారణంగా కూడా ఆదాయం అనేది ట్రేడింగ్ వల్ల మరియు అగ్రికల్చర్ వల్ల కూడా లాభాలనేవి ఎక్కువొచ్చాయి ఈ ప్రాంతం నుండి. ఇటేంటి గంగా, సింధు, యమున మైదానాల వల్ల అక్కడైతే ఎక్కువగా అగ్రికల్చర్, ఫర్టైల్ అనేది జరిగేదనమాట. ట్రేడింగ్ కూడా బాగా జరిగేది. అప్పట్లో ట్రేడింగ్ కూడా బాగా జరిగేది. స్టార్టింగ్‌లో కూడా మనం మళ్ళీ వెళ్ళే స్వతంత్ర భారతదేశం అండ్ వీటిలోనే వెళ్ళే కొద్దిగా మనం ఈ బెంగాల్ విభజనకు సంబంధించి కూడా క్వెషన్స్ అనేవి చదువుతాం. కాంగ్రెస్ యొక్క ఎలా ఏర్పడింది? ఫస్ట్ మనకి ఈ పశ్చిమ బెంగాల్‌ని రాజధానిగా చేసుకొని పరిపాలన కొనసాగించాలని కూడా ఈ ప్రావిన్స్ భావిస్తాయి. వాటి గురించి వెళ్ళే కొద్దిగా అయితే మనం ఇంకా క్లియర్‌గా తెలుసుకుంటాం. సో, బెంగాల్ అనేది కలకత్తా అది చాలా విస్తారమైనటువంటి ధనిక ప్రాంతంగా ఉండేది. సో, నెక్స్ట్‌ది అవధ్. పశ్చిమ బెంగాల్‌లో ఒక స్వతంత్ర రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు అవధ్ అనే ప్రాంతంలో కూడా అంటే లక్నో ఆ ప్రాంతాల్లో కూడా స్వతంత్ర రాష్ట్రాన్ని స్థాపించారనమాట. ఈ అవధ్ స్వతంత్ర రాష్ట్రాన్ని ఎవరు స్థాపించారంటే సాదత్ ఖాన్. ఈ సాదత్ ఖాన్ అనేటువంటి వ్యక్తి అవధ్‌లో స్వతంత్ర రాష్ట్రాన్ని స్థాపించారు. 1722 సంవత్సరంలో అయితే దీన్ని స్వతంత్ర రాష్ట్రంగా స్థాపించడం జరిగిందనమాట. స్థాపించిన వారు ఎవరు? ఎవరు స్థాపించారు అనంటే అప్పుడు ఆన్సర్ వచ్చేసి నిజాం ఉల్ ముల్క్ అనేటువంటి వ్యక్తి హైదరాబాద్‌ని స్థాపించాడు. ఇది మొఘల్ సామ్రాజ్యానికి పెద్ద దెబ్బగా అయితే మారింది. నెక్స్ట్ మైసూర్ రాజ్యం మొదట ఎవరి ఆధ్వర్యంలో ఉండేది? సో, మైసూర్ కూడా ఏర్పడింది.
సో ఈ ప్రాంతాల పేర్లన్నిటిని మీరు గుర్తుపెట్టుకోండి. బెంగాల్ ఒకటి, ఆవధ్ ఒకటి, ఇంకోటేంటి హైదరాబాద్, ఇప్పుడు మైసూరు. ఈ ప్రాంతాలన్నీ చాలా ఇంపార్టెంట్. వీటి మీద నుండి క్వెషన్స్ అనేవి ఎక్కువగా వస్తా ఉంటాయి మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి. ఇక్కడ మొదట ఎవరి ఆధ్వర్యంలో ఉండేదంటే వడయార్. ఈ వడయార్ వంశం యొక్క ఆధ్వర్యంలో ఉండేది. బట్ ఇది ఎప్పుడు బాగా అభివృద్ధి బలపడిందంటే హైదర్ ఆలీ కాలంలో అయితే ఎక్కువగా ఈ వంశం అనేది, ఈ రాజ్యం అనేది బలపడిందనమాట. నెక్స్ట్, మైసూర్ శక్తివంతమైన రాజ్యంగా ఎదగడానికి కారణం ఎవరు? హూ మేడ్ మైసూర్ పవర్ఫుల్ స్టేట్? సో మైసూర్ని శక్తివంతమైన రాజ్యంగా ఎదగడానికి కారణం ఎవరని మాట్లాడుకున్నాం? హైదర్ ఆలీ. ఈయన యొక్క నాయకత్వంలో మైసూర్ అనేది దక్షిణ భారతదేశంలోని శక్తివంతమైన రాజ్యంగా అయితే ఎదిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మరాఠాల నాయకత్వం ఎవరి చేతిలో ఉండేది? మరాఠాల నాయకత్వం అనేది పిష్వాస్. ఈ పిష్వాలు అనేటువంటి వారి చేతులు అయితే ప్రధాన నాయకులుగా ఉండేవాళ్ళు. ఈ పిష్వాస్ అనే మరాఠా వ్యక్తులు. వారి యొక్క నాయకత్వంలో మరాఠాలు ఉత్తర భారతదేశం వైపు అయితే విస్తరించారు. ఇది ఎటు మహారాష్ట్ర ఆ సైడ్ ఉంటుంది కదా. ఈ సమయంలో ఎప్పుడైతే మొఘల సామ్రాజ్యం అనేది అయితే బలహీన పడిపోయిందో బాగా, ఇక ఉత్తర భారతదేశం వైపు ఈ మరాఠా సామ్రాజ్యం అనేది బాగా విస్తరించడం అనేది అయితే జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మరాఠాల ప్రభావం ఎక్కడి నుండి ఎక్కడి వరకు విస్తరించింది? సో ఆన్సర్ వచ్చేసి అటక్ నుండి కటక్ వరకు. అటక్ టు కటక్ అంటే ఇక్కడ ఒడిశా నుండి, కటక్ అనేది ఒడిశాలో ఉంటుంది. ఒడిశా నుండి అటక్ అంటే ఇది పాకిస్తాన్లో భాగం అనమాట. సో అక్కడ వరకు కూడా ఈ మరాఠా సామ్రాజ్యానికి సంబంధించి విస్తరించింది. ముఖ్యంగా 18వ శతాబ్దంలో అయితే వీళ్ళ యొక్క ప్రతిభను అయితే చాటిందనమాట. వీరి యొక్క శక్తిని అయితే సూచిస్తుంది ఇది. సిక్కుల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు ఎవరు? సో ఎప్పుడైతే మొఘల సామ్రాజ్యం ఉన్నప్పుడు ఈ మొఘలులకు వ్యతిరేకంగా సిక్కు జాతికి సంబంధించి ఒక వ్యక్తి అయితే తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఆయన ఎవరు అంటే బందా సింగ్ బహదూర్ గారు. అంటే సిక్కులకు సంబంధించిన 10 మంది గురువులు అయితే ఉంటారనమాట ముఖ్యంగా. బట్ ఇక్కడ నాయకత్వం మొఘలులకు వ్యతిరేకంగా పోరాడి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరంటే బందా సింగ్ బహదూర్ గారు. మొఘలులకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ పోరాటంలోనే వాళ్ళ చేతులు అయితే ఈయన మరణం అయితే చెందారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సిక్కుల రాజ్యం తర్వాత ఎలా మారింది? అంటే మొఘల్ సామ్రాజ్యం బలహీనపడ్డాక సిక్కుల రాజ్యం ఎలా మారిందంటే 12 మిస్టల్గా అయితే మారారనమాట. ఈ మిస్ట్స్గా అయితే మారారు. సో శక్తివంతమైన ప్రాంతంగా అయితే వీళ్ళు అభివృద్ధి చెందారు. నెక్స్ట్, రాజపుత్ర రాజ్యాలు ఎలా మారాయి? సో ఆన్సర్ వచ్చేసి స్వతంత్ర రాష్ట్రాలుగా అయితే మారాయి అనమాట. జైపూర్, జోధ్పూర్ వంటి రాజ్యాలు, జైపూర్, జోధ్పూర్ వంటి రాజ్యాలు ఈ మొఘళ్ళు పరిపాలిస్తున్న క్రమంలో వాళ్ళ కింద వీళ్ళు మొఘళ్ళు అయితే వీటిని జయించారు, జైపూర్, జోధ్పూర్ వంటి రాజ్యాలని. సో వీళ్ళు బలహీనపడిన తర్వాత వీళ్ళు వాళ్ళ నుండి అయితే స్వతంత్రంగా పొంది స్వతంత్రంగా వీళ్ళ పరిపాలన అనేది అయితే వ్యవహరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విదేశీ దండయాత్రకు ప్రధాన కారణం ఏమిటి? సో మొఘల్ బలహీనత. ఎప్పుడైతే భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం అనేది బలహీనపడిపోయిందని విదేశాలకు తెలిసిందో అప్పుడు యుద్ధాలే కదా బాగా జరిగేవి. ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని ఇంకో దేశం ఆక్రమించుకోవడం అనేది యుద్ధాల వల్ల జరిగేదనమాట. ఎప్పుడైతే భారతదేశంలో ఉన్నటువంటి శక్తివంతమైన ఈ మొఘల్ సామ్రాజ్యం బలహీనపడిపోయిందో వేరే దేశాల్లో వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని చూశారనమాట. సో అప్పుడు విదేశీ దండయాత్రలు అనేవి జరిగాయి. ఇవి దేశ భద్రతను చాలా దెబ్బతీశాయి. షా ఎవరు? సో ఇప్పటి వరకు మనం ఈ మొఘల్ సామ్రాజ్యం ఎలా అంతమైపోతుంది, ఎలా బలహీనపడినప్పుడు అప్పటి వరకు వీళ్ళ కింద బందీలుగా ఉన్న వేరే రాజ్యాలు ఎలా స్వతంత్ర రాష్ట్రాలుగా మారాయి. తర్వాత పూర్తిగా మొఘల్ సామ్రాజ్యం బలహీనపడిపోయింది అన్నప్పుడు భారతదేశం మీద వేరే దేశాల వాళ్ళు మన భారతదేశం మీద యుద్ధం చేయడానికి అయితే వచ్చారనమాట. ఇప్పుడు ఎవరు వచ్చారు, ఏ దేశం నుండి వచ్చారు, ఆ వ్యక్తులు ఎవరు, వాళ్ళని మన భారతదేశం నుండి ఎవరు ఎదుర్కొన్నారు అన్న క్వశ్చన్లో కూడా చూస్తే పూర్తిగా ఈ మొఘల్ సామ్రాజ్య బలహీనం మరియు ప్రాంతీయ స్వతంత్ర రాష్ట్రాల గురించి కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిపోద్ది. సో వీటికి సంబంధించి కూడా సో కాన్సెప్ట్ మీకు క్వశ్చన్స్ ఫార్మేట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి సింపుల్గా అయితే క్వశ్చన్స్ అయితే ఇలా మీకు ఇక్కడ అందించి క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో నాదిర్ షా ఎవరు అని అంటే ఒక పార్షియా పాలకుడు, రూల్ ఆఫ్ పార్షియా అంటే ఇరాన్కి సంబంధించి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇరాన్ అని అయితే మాట్లాడుతున్నాం కదా, ఈ దేశం యొక్క చక్రవర్తి అనమాట, పాలకుడు అనమాట. మొఘల్ బలహీనతను చూసి మొఘల్ బలహీన పడిపోయింది. మొఘల్ సామ్రాజ్యంలో భారతదేశ సైన్యం చాలా గట్టిగా అయితే ఉండేదన్నమాట. భారతదేశం వైపు ఎవరన్నా రావాలంటే వేరే దేశం వాళ్ళు భయపడేవాళ్ళు. అంత గొప్పగా ఉండేది మొఘల్ సామ్రాజ్యంలో భారతదేశం యొక్క సైన్యం అనేది. వాళ్ళు బలహీనపడ్డాక ఇక ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి నాదిర్ షా అనే వ్యక్తి భారతదేశాన్ని మీదగా దండెత్తొచ్చాడు. నెక్స్ట్, నాదిర్ షా ఢిల్లీపై ఎప్పుడు దాడి చేశాడు అంటే 1739వ సంవత్సరంలో అయితే ఢిల్లీ పైన దాడి చేయడం అయితే జరిగింది. ఇది మొఘల్ సామ్రాజ్యానికి పెద్ద దెబ్బగా. అప్పుడు మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి ఎవరంటే మహమ్మద్ షా. తాను చాలా బలహీనుడు, అంటే ఎలా యుద్ధాలు చేయాలి, ఎలా సైన్యాన్ని బలపరుచుకోవాలన్న అవగాహన అంతగా లేకపోయింది అతనికి. అప్పుడు మొఘల్ చక్రవర్తి ఎవరంటే మహమ్మద్ షా అనమాట. నెక్స్ట్, కర్నాల్ యుద్ధంలో నదీర్ షా ఎవరిని ఓడించారు? సో మహమ్మద్ షా అని చెప్పాం కదా, మహమ్మద్. ఈ నదీర్ షాకి మహమ్మద్కి జరిగినటువంటి యుద్ధం, ఇప్పుడు జరిగినటువంటి ఆ యుద్ధం ఏంటంటే
కర్నాల్ యుద్ధం అనమాట. ఆ యుద్ధానికి ఒక పేరు కర్నాల్ యుద్ధం. ఈ నదీర్ షాకిను మరియు మహమ్మద్ షా మధ్య అయితే జరిగిందనమాట. సో, ఈ యుద్ధంలో అయితే నదీర్ షా మొఘల్ చక్రవర్తి అయినటువంటి మహమ్మద్ షాను ఓడించాడు. నెక్స్ట్ నదీర్ షా ఢిల్లీలో ఏం చేశారు? సో, ఎప్పుడైతే మహమ్మద్ షాని ఓడించారో అప్పుడు ఢిల్లీకొచ్చాడనమాట. ఢిల్లీకొచ్చి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఊచకోత అయితే కోసాడనమాట. సో, ఊచకోత కోసాడు. వేలాది మంది ప్రజలైతే చనిపోవడం జరిగింది ఈ నదీర్ షా చేతిలో. ఇది చరిత్రలో భయంకరమైన ఘటన. నదీర్ షా తీసుకువెళ్ళిన ప్రసిద్ధ వస్తువు ఏది? సో, చాలా ఇంపార్టెంట్. మయూర సింహాసనం అండ్ కోహినూర్ వజ్రాన్ని కూడా ఈ నదీర్ షానే తీసుకువెళ్ళిపోయాడు. అంతేకాకుండా మయూర్ సింహాసనాన్ని ఎవరు స్థాపించారు? షాజహాన్ స్థాపించారు. షాజహాన్ కుమారుడే ఈ ఔరంగజేబ్ చనిపోయిన తర్వాతే ఈ మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది. ఔరంగజేబ్ కుమారులు చేతకాని వాళ్ళు అవ్వడం వల్ల ఈ మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది. సో, ఎప్పుడైతే బలహీనపడిందో కొన్ని స్వతంత్ర రాష్ట్రాలు ఏర్పడ్డాయి. వేరే దేశం వాళ్ళు కూడా యుద్ధాలు చేశాడు. ఈ ఇరాన్‌కి చెందినటువంటి నదీర్ షాని మన భారతదేశ సంపద అయినటువంటి మయూర సింహాసనాన్ని అధిరోహించి ఈ కోహినూర్ వజ్రాన్ని, అంతేకాకుండా ఎంతో అమూల్యమైనటువంటి సంపదనైతే దోచుకొని వెళ్ళిపోయాడు. ఇరాన్‌కి తీసుకువెళ్ళిపోయాడు. అహ్మద్ షా అబ్దాలీ ఎవరి వారసుడు? ఈయన నదీర్ షా వారసుడనమాట. సో, భారతదేశం మీద తన తండ్రితో పాటు నదీర్ షాతో పాటు అతని కుమారుడైనటువంటి అహ్మద్ షా కూడా ఎన్నో దండయాత్రలైతే చేశాడు భారతదేశంపై. నెక్స్ట్ అహ్మద్ షా అబ్దాలీ ఏ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు? పంజాబ్ మరియు కాశ్మీర్ అయితే ఈ ప్రాంతాలనైతే అహ్మద్ షా అబ్దాలీ స్వాధీనం చేసుకున్నాడు. సో, మొత్తంగా పానిపట్ యుద్ధాలనేవి 3 జరిగినాయి మన భారతదేశ చరిత్రలో. ఈ పానిపట్ యుద్ధాలు ఎందుకు జరిగినాయి అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఢిల్లీ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించాలి అన్న అంశంపై 2 వర్గాలకు మధ్య, అంటే ఒక సామ్రాజ్యానికి ఇంకో సామ్రాజ్యానికి మధ్య, రాజుల మధ్య అయితే యుద్ధాలు జరిగేవి. వాళ్ళలో ఎవరు గెలిస్తే వాళ్ళే ఢిల్లీని పరిపాలించేవాళ్ళనమాట. సో, ఆ యుద్ధాలనే పానిపట్ యుద్ధాలు అంటారు. ఆ పానిపట్ అనేది ప్రస్తుతం హర్యానా రాష్ట్రం ఉంది కదా, ఆ ప్రదేశాల్లో అయితే ఉందన్నమాట. ఇక్కడ జరిగినటువంటి ఫస్ట్ 2 యుద్ధాలు కూడా, 2 పానిపట్ యుద్ధాలను కూడా మనం మిడీవియల్ ఇండియన్ హిస్టరీలో మధ్యయుగ భారతదేశ చరిత్రలో చదువుతాం. ఈ 3వ పానిపట్ యుద్ధంలో మోడర్న్ ఇండియన్ హిస్టరీ విభాగంలోకి వస్తుందన్నమాట. సో, ఇక్కడ ఆప్షన్ సి 1761లో అయితే 3వ పానిపట్ యుద్ధం జరిగింది. ఇది భారతదేశంలో అత్యంత ముఖ్యమైన యుద్ధం. భారతదేశ చరిత్రలో ముఖ్యమైన యుద్ధం అనమాట. పానిపట్ యుద్ధంలో ఎవరు ఓడిపోయారు? సో, అసలు ఈ 3వ పానిపట్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే అహ్మద్ షా అబ్దాలీకి మరియు మరాఠాలకు. మొఘల్ సామ్రాజ్యం పూర్తిగా బలహీనపడిపోయిన తర్వాత ఈ మరాఠా సామ్రాజ్యం అనేది బాగా విస్తరించింది. ఇటు ఒడిశా నుండి పాకిస్తాన్ వరకు బాగా విస్తరించిందని మాట్లాడుకున్నాం కదా. సో, ఈ మరాఠాలకును మరియు అహ్మద్ షా అబ్దాలీ తరచూ భారతదేశం మీద దండెత్తినటువంటి ఆఫ్ఘన్లు అనమాట. వీళ్ళని ఆఫ్ఘన్లు అంటారు. వీళ్ళకిను మరియు మరాఠీలకు మధ్య యుద్ధం అనేది అయితే జరిగింది. 3వ పానిపట్ యుద్ధం. 3వ పానిపట్ యుద్ధం యొక్క ఫలితం ఏంటి? ఆ యుద్ధంలో ఆ ఆఫ్ఘన్లే గెలిచారనమాట. మరాఠీలు కూడా ఓడిపోయారు. దాంతో అసలు పూర్తిగా మొఘల్ అనేది పూర్తిగా అంతమైపోయింది. మొఘల్ సామ్రాజ్యం పూర్తిగా అంతమైపోయింది. వాళ్ళతో తలబడినటువంటి మరాఠీలు కూడా ఓడిపోయారనమాట. ఈ కాలాన్ని ఎందుకు డార్క్ ఏజ్ అంటారు? సో, ఎప్పుడైతే ఈ యుద్ధాలు జరుగుతున్నాయి, ఈ ఆఫ్ఘన్లు వచ్చి మన భారతీయుల మీద యుద్ధం చేస్తున్న క్రమంలో ఆ టైంని డార్క్ ఏజ్ అని అయితే ప్రతిపాదించారనమాట. ఎందుకంటే ఎక్కువగా గందరగోళం మరియు యుద్ధాలు, వీటి వల్ల రాజకీయ అస్థిరత, విదేశీ దాడులు ఎక్కువగా జరిగాయి. దీనివల్ల ఏంటి, ప్రజలే కదా ప్రాణ నష్టం జరిగేది. ఆహారం సరిగ్గా ఉండదు, ఆర్థిక సంక్షోభం ఏర్పడడం వల్ల దీన్ని డార్క్ ఏజ్ అని అయితే ప్రతిపాదించారు. ఈ కాలంలో సో, మరాఠాలు కూడా పూర్తిగా బలహీనపడుతున్న ఈ కాలంలో ఏ శక్తి భారతదేశంలో అధికారాన్ని విస్తరించింది? సో, ఇటు మొఘళ్ళు అంతమైపోయారు. తర్వాత ఎక్కువగా విస్తరించినటువంటి స్వతంత్ర రాష్ట్రాల్లో ముఖ్యంగా మరాఠాలు ఎక్కువగా విస్తరించారని మాట్లాడుకున్నాం. వాళ్ళు కూడా బలహీనపడ్డారు. ఈ సమయంలో భారతదేశంలో అధికారం కొనసాగించింది ఎవరు అనంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇప్పుడు ఉన్నటువంటి అన్ని సామ్రాజ్యాలు కూడా కూలిపోతున్నాయి. దీన్నే చనువుగా తీసుకొని ఇప్పుడు వ్యాపారం పేరు మీద వచ్చినటువంటి ఈ తెల్లోళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ భారతదేశంలో అధికారాన్ని కొనసాగించడం ప్రారంభించారనమాట. సో, ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో సామ్రాజ్యాలు అనేవి, రాచరిక పరిపాలనలు అనేవి, నియంత్రణ పరిపాలనలు అనేవి ఎలా ఎలా అంతరించిపోయింది అన్నదైతే చదివాం. సో, నెక్స్ట్ వీడియోలో పర్టికులర్గా ఈ టాపిక్ మీద బ్రిటిష్ వాళ్ళు ఎలా వచ్చారు, ఎలా స్థిరపడ్డారు, ఎక్కడెక్కడ వీళ్ళు పరిపాలన అనేది కొనసాగించారు, మనోళ్ళు ఎలా తిరగబడ్డారు, ఒకదాని గురించి ఒకటి కాన్సెప్ట్ వైజ్గా క్లియర్ అయితే చేద్దాం. సో, ఇది ఫస్ట్ టాపిక్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు టాపిక్ మొత్తం కవర్ అయ్యేలాగా క్వశ్చన్స్ రూపంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఎవరైతే వీడియోని చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేసి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన జీకే తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.